హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహాకుంభమేళా అంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కుంభమేళ. ఎందుకు అంత ప్రత్యేకత అని అంటే, అరుదైన సందర్భంలో చంద్రుడు, సూర్యుడు, బుధుడు మరియు బృహస్పతి కలిసి ఉండటం వల్ల మహాకుంభం ఏర్పడుతుంది. మాఘమాసంలో వచ్చిన కుంభమేళలో మాఘ పౌర్ణమి ప్రత్యేకత చాలా ఉంది. ఇది అత్యంత శక్తివంతమైన పౌర్ణమి. పూర్వం దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందేందుకు క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో అమృత కలశం బయటపడిన వెంటనే అమృతాన్ని పొందాలని తాపత్రయంతో అసురులు దానిని ఎత్తుకుపోతారు. దేవతలు తన శక్తిని ఉపయోగించి విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని తిరిగి తెచ్చుకుంటారు. అసురులతో జరిగిన తగువులో అమృతం కొన్ని బిందువుల భూమిపై పడిపోతాయి. ఆ అమృత బిందువులు పవిత్ర నదులైన గంగా, గోదావరి, యమున మరియు క్షిప్రాలో పడ్డాయి. ఆ విధంగా ఆ ప్రాంతాల్లో ఉన్న ఈ నదులలో పుణ్యస్నానానికి మహా ప్రాముఖ్యత వచ్చింది. మాఘమాసంలో పౌర్ణమి రోజు అమృతం యొక్క శక్తి మరింత రెట్లు ఎక్కువవుతుంది. అప్పుడు ఆ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయి, ఆత్మశుద్ధి కలుగుతుందని విశ్వాసం. కాబట్టి మాఘ పౌర్ణమి రోజున ప్రత్యేకంగా గంగా, గోదావరి, యమున వంటి నదుల్లో పుణ్యస్నానం చేయడానికి అనేక మంది భక్తులు, సాధువులు, ఋషులు, యోగులు ఈ పుణ్యస్నానాన్ని ఆచరిస్తారు. అదేవిధంగా ఈ మాఘమాసం అరుదైన మాఘమాసంగా పేర్కొనబడింది. ఎందుకు అంటే నక్షత్రాలు, ఈ గ్రహాలు ఒకే కూటమిలో ఉండడం. ఇలా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ఏర్పడిన మహాకుంభమేళ అత్యంత ప్రత్యేకమై అత్యంత శక్తివంతమైనదిగా పేర్కొనబడింది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు అంటే సంక్రాంతి రోజున మహాకుంభమేళ ప్రారంభం అవుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది కదా, అందుకే 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపైన 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ 144 ఏళ్లకు ఒక్కసారి మహాకుంభమేళను నిర్వహిస్తారు. ఇప్పుడు నిర్వహించేది ఈ మహాకుంభమేళనే. ఇక ఈ మహాకుంభమేళ కేవలం ప్రయాగ్రాజ్లోని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహాకుంభమేళను అక్కడే నిర్వహించారు. ఇలా ప్రయాగ్రాజే కాకుండా హరిద్వార్లోని గంగా నది, నాసిక్లోని గోదావరి నది, ఉజ్జయినిలోని క్షిప్రా నదిలో కుంభమేళ నిర్వహిస్తూ ఉంటారు. కుంభమేళ సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయి అని నమ్ముతారు. ఆ పడిన ప్రాంతంలో ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ అని విశ్వసిస్తారు. ఈ ప్రాంతాలనే కుంభమేళగా నిర్వహిస్తారు. మహాకుంభమేళ సమయంలో భక్తులు ఆచరించే రాజస్నానాలు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. రాజస్నానాలు అంటే మోక్ష స్నానాలు, పవిత్ర స్నానాలు అని కూడా అంటాము. జనవరి 13, జనవరి 14, జనవరి 29వ తేదీన మౌని అమావాస్య రోజున ఆచరించారు. 4వ రాజస్నానం ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి రోజున నిర్వహించారు. 5వ రాజస్నానం 12 ఫిబ్రవరి తేదీన మాఘ పౌర్ణమి రోజున ఆచరిస్తారు. అంటే ఈ రోజే. ఇక ఇది చివరి రోజైన 6వ రాజస్నానం మహాకుంభమేళ ముగిసే రోజు అంటే ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన చేస్తారు. మహాకుంభమేళ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా విశ్వసిస్తారు. భారతదేశ చరిత్రలో కుంభమేళకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక ప్రయాగ్రాజ్లో నిర్వహించిన ఈ కుంభమేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు, సాధువులకు ఒక పెద్ద ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది. ఈ మహాకుంభమేళకు 850 ఏళ్ల పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మహాకుంభమేళను ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 40 కోట్లకు పైగా ప్రజలు, భక్తులు, సాధువులు, యోగులు, ఋషులు స్నానాలు ఆచరించినట్లు సమాచారం. ఒక సాధువు ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి సంగమం వద్ద కుంభమేళా జరుగుతోంది. భక్తులు లక్షల సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.
ఇంతలో ఓ సాధు మహాత్ముడు కుంభమేళలో ఓ యువకుడిని చూశాడు. ఆ యువకుడు తన జీవితంలో జరిగిన అనేక అపచారాలు, పాపాలు కారణంగా బాధపడుతూ ఉండేవాడు. సాధువు అతనిని చూసి అడిగాడు, బాలకా, ఎందుకు ఇంత కలత చెందుతున్నావు? అప్పుడు ఆ యువకుడు అన్నాడు, స్వామీ, నా పాపాలు భూమికి భారంగా మారాయి. వాటిని ఎలా తొలగించుకోవాలో తెలియడం లేదు. సాధువు హాస్యం చేశాడు. బాలకా, నీవు మాఘ పౌర్ణమి రోజు ఈ సంగమంలో అమృత స్నానం చేసి భగవంతుణ్ణి ప్రార్థించు. నీ పాపాలు క్షమించబడి నీవు కొత్త జీవితం ప్రారంభించగలుగుతావు. ఆ సాధువు చెప్పిన మాటతో ఆ యువకుడు మాఘ పౌర్ణమి రోజు అమృత స్నానం చేసి ఉపవాసం చేసి దేవుడిని ప్రార్థించాడు. అప్పటి నుండి అతనికి శాంతి లభించింది. తన జీవితం స్ఫూర్తిదాయకంగా మారుతుంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు ప్రధానంగా విష్ణుమూర్తి, శివుడు మరియు సూర్యదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ రోజున ప్రత్యేకించి విష్ణుమూర్తికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పుణ్యస్నానం, ఉపవాసం మరియు దానం చేయడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చని భావించబడుతుంది. అదేవిధంగా ఈ త్రివేణి సంగమంలో సూర్యుడికి కూడా ప్రత్యేక ఆరాధన చేస్తారు. ఎందుకంటే కుంభమేళ స్నానం చేసేటప్పుడు సూర్యుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యుడి కాంతి జీవనానికి పునాది అని భావించి ఆయనకు నమస్కారం చేయడం ద్వారా జీవితంలో దారుణ పరిస్థితులు తొలగిపోతాయని విశ్వాసం. అదేవిధంగా సూర్యుడికి నమస్కరించి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రార్థించినట్లయితే అవి ఉపశమనం కలుగుతాయి. ఇవాల్టి మాఘ పౌర్ణమి పెద్ద పుణ్యదినాలతో ఒకటి కావడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుండి మహాకుంభమేళను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 3 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. బుధవారం తెల్లవారుజాము నుంచే ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో విస్తృత ఏర్పాట్లు మధ్య లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానం చేస్తున్న దృశ్యాలను కనిపిస్తున్నాయి. మాఘ పౌర్ణమి సందర్భంగా త్రివేణి సంగమంలో ఓ అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. మహాకుంభమేళ భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఇవాళ మాఘ పౌర్ణమి పురస్కరించుకొని పుణ్యస్నానాలు వచ్చే భక్తుల తాకిడి ఎక్కువైంది. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని సంబంధిత అధికారులు వెల్లడించారు. బుధవారం రోజున ఈ పుణ్యస్నానాల క్రతువు కొనసాగుతూ ఉండడం ద్వారా ప్రయాగ్రాజ్కు వచ్చే అన్ని రోడ్లల్లోనూ అత్యంత ట్రాఫిక్ నిలిచిపోయింది. కుంభమేళలో పుణ్యస్నానం ఆచరించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ప్రయాగ్రాజ్కు వెళ్లేవారు అత్యంత నెమ్మదిగా, జాగ్రత్తగా కుంభమేళకు వెళ్లి పుణ్యస్నానాలను ఆచరించి తిరిగి క్షేమంగా రావడం మంచిది. ఈ వీడియోలో చెప్పుకున్న మహాకుంభమేళ, ప్రయాగ్రాజ్ అలాగే మాఘ పౌర్ణమి యొక్క ప్రత్యేకత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సలహాలు ఒక కామెంట్ రూపంలో రాయండి ఫ్రెండ్స్.